ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పేరు కాదు. అది ఒక కమిట్మెంట్. ఈరోజు భారతదేశం పరువు నిలబెట్టింది. ఈరోజు భారతదేశంలో ఒక భాగంగా ఉంటుంది. ఎప్పటికీ ఈ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. అలాగే ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో, అంటే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు క్షేమంగా ఉన్నాయా అంటూ ఈ రోజైతే రాజ్నాథ్ సింగ్ గారు ప్రపంచాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏదైతే ఉందో అది కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలని పరీక్షించాలని, క్షేమంగా ఉన్నాయో లేదో చూడాలని అంతర్జాతీయ సంస్థకైతే ఆయన కూడా కోరడం జరిగింది. అలాగే ప్రాణాలు ఒడ్డి దేశం కోసం పోరాడినటువంటి వీర సైనికులకి శిరస్సు వంచి నివాళులు అర్పించారు రాజ్నాథ్ సింగ్ గారు అయితే. అంతేకాకుండా కశ్మీర్లో ఆయన పర్యటించారు. ఎక్కడెక్కడ దాడులు జరిగాయో ఆ ప్రదేశాన్ని అయితే ఆయన పర్యటించడం జరిగింది. ఆయనకి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అయితే స్వాగతం పలికి ఆయనకి మొత్తం ఎక్కడెక్కడ అయితే దెబ్బతిన్నాయో ఈ పాకిస్తాన్ చేసినటువంటి షెల్లింగ్ ప్రాంతాలన్నీ కూడా పర్యటించారు. అంతకుముందే ఉపేంద్ర ద్వివేది గారు కూడా మొత్తం పర్యటించి వాటన్నిటిని చెక్ చేసిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారితో మళ్ళీ తర్వాత ఆయన పర్యటించి అవన్నీ వాటి గురించి అయితే వివరించడం జరిగింది.